కర్నూలు జిల్లాలో శ్రేయ గ్రూప్ సంస్థపై ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. శ్రేయ ఇన్ఫ్రా మార్కెటింగ్ పేరుతో అధిక వడ్డీ ఆశ చూపి 8,128 మంది డిపాజిటర్ల నుంచి 206 కోట్లు కొల్లగొట్టింది. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని సిఐడికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. శ్రేయ గ్రూప్ సంస్థకు చెందిన ఆస్తుల్ని నిందితులు హేమంత్ రాయ్, సంగీతా రాయ్ పేరుతో ఉన్న ఆస్తుల్ని జప్తు చేసేందుకు సిఐడికి అనుమతించింది. దీని బాధ్యతలను తీసుకుని త్రిబుల్ఎస్ కంపెనీ అనేది స్టార్ట్ చేశాడు. త్రిబుల్ఎస్ కంపెనీ నుంచి శ్రేయ ఇన్ఫ్రా మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ఇతను పిచ్చిగుండ్ల మహేశ్వర్, నానాజీ గంట, తత్తయ్య డి, వీళ్ళు ఒక 5-6 మంది కలిసి ఆంధ్ర వాళ్ళు, మేము డబ్బులు వేస్తాం మాకెంత ఇస్తామని చెప్పి పిచ్చిగుండ్ల మహేశ్వర్, దానికి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ పేపర్స్ త్రిబుల్ఎస్ కంపెనీ. ఈ శ్రేయ ఇన్ఫ్రా మార్కెటింగ్ కంపెనీ బయలా, ఇది కంపెనీ బయలా. ఇదో పెర్నాడ విజయలక్ష్మి దీనికి జనరల్ సెక్రటరీ, పిచ్చిగుండ్ల మహేశ్వర్ భార్య. ఆ తర్వాత హేమంత్ కుమార్ రాయ్, సంగీత రాయ్, శాలిని మిశ్రా, సుప్రియ తివారీ, ప్రేమాదేవి, విక్రమ్ చక్రవర్తి చైర్మన్. ఎప్పుడు 2021 వరకు వీళ్ళు డైరెక్టర్స్ ఉంటాయి. ఈ మెయిన్ వ్యక్తులు.